బీజేపీకి గుడ్ బై చెప్పిన సిద్ధు ఏ పార్టీలో చేరతాడో ఇప్పుడు ఇది $1 మిలియన్ ప్రశ్నలా మారింది. సీఎం అభ్యర్థిగా సిద్ధు ప్రకటించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధంగా లేదని తెలుస్తోంది. మరి సిద్ధు ఆప్లో చేరుతారా లేక తమ పార్టీలో చేరాలంటూ ఆహ్వానించిన కాంగ్రెస్ వైపు చూస్తారా? మాజీ క్రికెటర్ మౌనం వీడే వరకు వేచి చూడాల్సిందేనా? క్రికెట్లోనూ టీవీ వ్యాఖ్యాతగాను చాలా పాపులారిటీ తెచ్చుకున్న సెలబ్రిటీ సిద్ధు. బీజేపీ తరపున అమృత్సర్ నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచిన పొలిటికల్ లీడర్. కానీ ఆయన ఇప్పుడు పెద్ద డైల్మాలో ఉన్నారు. ఎందుకనో ఏమో గాని ఇప్పుడు ఆయనకి బీజేపీ నచ్చట్లేదు. సడన్ గా పార్లమెంటు సెషన్స్ మొదలైన మొదటి రోజే రాజీనామా లెటర్ ఒకటి రాసి సీరియస్ గా వెళ్లి అన్సారీకి ఇచ్చి వచ్చాడు. ఆయనేమో ఓకే చేసేశారు. ఆయన రిజైన్ చేయడానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళతాడన్న దానిపైనే బోల్డ్ అంత డిస్కషన్. కాంగ్రెస్ లో ఛాన్స్ లేదు కాబట్టి ఇక మిగిలింది కేజ్రీవాల్ పార్టీయేనని అంతా అనుకుంటున్నారు. భార్య కౌర్ కూడా ముందుకొచ్చి చెబుతారులేండి అని చెప్పేసింది. పనిలో పనిగా బీజేపీలో ఓ లీడర్ గా ఉన్న కౌర్ మాత్రం తాను 100% కమలం పార్టీలోనే ఉంటానని స్పష్టం చేసింది. मेरा बहुत क्लियर स्टैंड था, 3 साल से वही स्टैंड है कि एक म्यूचुअल वो है, उनको मैं पसंद नहीं, मेरे को उनका काम करने का तरीका पसंद नहीं, सो मैं नहीं लड़ूंगी. तो मेरा शुरू से 3 साल से स्टैंड है कि मैं इकट्ठे रहते हैं तो नहीं लड़ूंगी. तो वो स्टैंड वहीं पे स्टिक करता है. గతంలో సిద్ధు చాలాసార్లు ఆప్ అధినేత కేజ్రీవాల్ ను వేరే లెవెల్లో తిట్టిన సందర్భాలున్నాయి. అలాంటప్పుడు ఆయన మళ్లీ ఆప్లోకి ఎలా వెళ్తాడనే టాక్ నడుస్తోంది. అయితే పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఇటు ఆప్ కి కూడా ఓ పబ్లిక్ ఫిగర్ కావాలి. అక్కడ క్యాంపెయిన్ చేసి కాస్త చీపురు పార్టీకి మైలేజ్ ఇచ్చేవాళ్ల కోసం కేజ్రీ సెర్చింగ్ లో ఉన్నారు. ఈ క్రమంలో సిద్ధు అక్కడ సలాం చెప్పగానే కేజ్రీవాల్ ముబారక్ అని చెప్పేశారు. అటు సిద్ధుకి కూడా పంజాబ్ పాలిటిక్స్ లో వెలిగిపోవాలని ఉన్నట్టుంది. ఏదేమైనా అసలు సిద్ధు మనసులో ఏముంది, ఆయన ఏ పార్టీలో చేరతాడన్న విషయం తానే స్వయంగా వచ్చి చెబితే తప్ప ఎవరికీ తెలియదు. అందాక ఈ కన్ఫ్యూజన్ తప్పదు. అయితే లేటెస్ట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ తన ఆలోచన మార్చుకున్నట్లే కనిపిస్తోంది. ఆయన్ని నేరుగా సీఎం అభ్యర్థిగా కాక ప్రచార సారథిగా వాడుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.